నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ప్రస్తుతం మనం ఈశ్వరమ్మ యాదవ్ గారి ఇంటి దగ్గర ఉన్నాం. ఏదైతే గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ ఒక ఆర్త చెక్కలు కొడుతుంది, ఒక పంచాయతీ అయితే నడుస్తుంది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ యువజన రాష్ట్ర అధ్యక్షుడు జక్రి శివచరణ్ రెడ్డి, అలాగే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ట్రస్ట్ బోర్డు నెంబర్ అయినటువంటి ఈశ్వరమ్మ యాదవ్ గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ఫ్లెక్సీ వివాదం అది చినిగి అది పెద్ద దుమారంగా లేగింది. ఏదైతే అతను కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఈశ్వరమ్మ యాదవ్ గారి మీద, కొన్ని అశ్రద్ధ పదజాలంతో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అలాగే గౌడ్స్ గురించి, యాదవ్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఎవరైతే బీసీలు కానీ యాదవ్ బిడ్డలు కానీ అంతా ఒక తాటిపైకి వచ్చి ఈశ్వరమ్మ యాదవ్ గారికి మద్దతు అయితే తెలపడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఆ ఈశ్వరమ్మ యాదవ్ గారి ఇంటి దగ్గరే ఉన్నాం. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడికి వచ్చాం, అసలు ఏం జరిగింది, ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది, ఏమైనా ఇంతకుముందు ఏమన్నా గొడవలు ఉన్నాయా, లేదంటే దీనికి కారణాలు ఏంటి, ఎందుకంటే అలాంటి వ్యాఖ్యలు ఎందుకు మాట్లాడండి అసలు, మరి అతను వచ్చి క్షమాపణ చెప్తే క్షమించే అవకాశం ఉందా, లేదంటే పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేయాలి, అసలు ఏంటి ఆమె డిమాండ్స్ అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడైతే ఈశ్వరమ్మ యాదవ్ గారి ఇంటి దగ్గర అయితే చాలామంది పీసీ బిడ్డలు, అలాగే యాదవ్ బిడ్డలు అందరూ ఆమెకు మద్దతు తెలపడానికి అయితే చాలామంది తరలి వస్తున్నారు, ఆమెతో మాట్లాడుతున్నారు. మరి ఎందుకు ఇప్పటివరకు రేవంత్ రెడ్డి 3 రోజులు అవుతున్నా కానీ ఎందుకు స్పందించలే? అంటే ఒక రెడ్డి కాబట్టి ఇంతవరకు స్పందించలేదా? అదే ఒక బీసీఓ, ఒక గౌడో, లేదంటే ఒక యాదవో, లేదంటే ఇంకా ఎవరన్నా బీసీ బిడ్డలు మాట్లాడితే ఇలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పట్టించుకోకుండా ఉండేదా? ఈ పార్టీకి ఎప్పుడో సస్పెండ్ చేసేది. అంటే బీసీలు అంటే అంత చులకన అయిపోయిందా? అంటే రెడ్డిలు అయితే ఏదైనా మాట్లాడచ్చా? అయితే బీసీలు అంటే అంత చులకన అయిపోయారా? ఎక్కడ చూసినా ఇప్పుడు నిన్న ఒక డిబేట్లో కూడా ఒక రెడ్డి అతను ఒక స్వామీజీ ఎవరు రమణమూర్తి గారి మీద దాడి చేయడం జరిగింది. ఎక్కడ చూసినా ఈ రెడ్డిల దాడులు అనేది ఎక్కువైపోయింది. బీసీలను మంచివేసే ప్రయత్నం చేస్తారు. అదే ఒక నిన్న ఎవరైతే జక్రి శివశరణ్ రెడ్డి కాకుండా ఒక యాదవ్, ఒక గౌడ అయి ఉంటే ఈ పార్టీ నుంచి ఎప్పుడో సస్పెండ్ చేసేవారు. మరి ఎవరైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మరి ఒక బీసీ బిడ్డ, ఒక గౌడు, మరి గౌడ్ను కూడా అతను అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది, చాలా దారుణంగా తిట్టడం జరిగింది. మరి ఎందుకు స్పందించట్లే ఇప్పటివరకు? మరి ఎందుకు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు, ఇన్ని దాడులు జరుగుతుండగా ఏం చేస్తున్నట్టు అసలు, మరి ఎందుకు స్పందించట్లేదు? ఒకసారి అయితే ఈశ్వరమ్మ యాదవ్ గారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇదే ఆమె ఇల్లు. 11వ తారీఖు నాడు మరి నేను చేసిన పనులు ఒకటి సీఎం గారు గుర్తించి నన్ను అక్కలాగా భావించి ప్రతి మీటింగ్లో కూడా నేను ఏడనో ఈఏపీ దాంట్లో కూర్చుంటే నన్ను చూసి గుర్తుపట్టి మనుషుల నుంచి పంపించి వేదిక మీదకి పిలుచుకునే సీఎం గారు, మరి అసలు సీఎం గారిని కూడా మరి నేను ఇప్పటిదాకా నేను 7 మంది సీఎంలను చూసిన, మరి రేవంత్ రెడ్డి అసలు సీఎంను నేను ఇప్పటిదాకా నేను చూడలేదు. మరి ఆయన ఎంపీగా నిలబడ్డప్పుడు నా కష్టము, నా యొక్క పంతనం చూసి అదే మనసులో పెట్టుకొని నన్ను ఇయ్యాడు దాకా తోడబుట్టు లెక్క చూసి నాకు నేను ఎన్నో గుళ్ళోకి చేసిన అనుభవం ఉన్నది కాబట్టి ఇవాళ యాదగిరిగుట్ట బోర్డు నంబర్గా నాకు ఆ చిన్న పోస్ట్ అయినా ఇచ్చినా కానీ నేను ప్రత్యేకంగా సీఎం గారికి ధన్యవాదాలు చెప్తున్నా. మరి ఆడ నేను ప్రమాణ స్వీకారం చేసి మేము ఇంటికి 7 గంటలకు వచ్చినాం. నా జనాభా మరి ఎవరికి రానంత జనాభా నాకు తండాలుగా అక్కడ కూడా రావడం జరిగింది. మరి ఏమి బాధ అయిందో, ఏమి కష్టం వచ్చిందో అది మాత్రం తెలియదు. మేము అలసిపోయే ఉన్నాము. పొద్దుగాల లేచేటాకల్లా నా 40 ఏళ్ళ రాజకీయంలో నన్ను ఇటువంటి మాటలు నేను వినలేదు, నేను పడలేదు. వినక మొదలే ఎంటదలిగి కొట్టిన రోజులు ఉన్నాయి. నేను ఆ రకంగా బతికిన కానీ కుక్క బతకలేదు. మా జాతి యాదవ జాతి, మాది శ్రీకృష్ణ వంశంలో పుట్టిన జాతి మాది. మాట అంటే తప్పని జాతి, మడిమే దిబ్బని జాతి. ఎవరికైతే మాట ఇచ్చినామో ఈయాడు దాకా కూడా అదే మాట మీద వాళ్ళకే సేవ చేసినాం. కానీ నా వాళ్ళకు అవకాశం రాలేదు, ఇక్కడ వాళ్ళకి నేను చేయలేదు. మరి 2000 సంవత్సరాలలో నేనే కానీ
మా బద్దులో వెంకటేశ్వలే కానీ మరి అప్పుడు నిలబడ్డాలో నేను అదేవిధంగా నా జాతి బిడ్డలు, నా కుల బిడ్డలు, గౌడ బిడ్డలు కూడా నా కులమత భేదం లేకుండా నేను బతికిన కాబట్టి అన్ని జాతీయులు ఆడొక్క వీడియో చూసి ఆశ్చర్యపోయి తండోపతండాలుగా వస్తున్నారు. నా కొడుకు కుబ్దిరాజు కూడా చూడనట్టుండు, ఇంకా రాలేదు, ఫోన్ అన్న చేయాలంటే ఫోన్ చేసే అంత టైం కూడా నాకు లేదు. ఆ కొడుకు కూడా తెలుసుకొని ఇవాళ వచ్చి నా దిక్కెళ్ళి అలా తాత మంత్రి ఉండే, నాయన మంత్రి ఉండే, నేను కూడా అప్పుడు జిల్లా అధ్యక్షురాలు ఉన్నట్టు. మరి ఈడికెళ్ళి మేము ఈడికి వచ్చి ఇప్పుడు అందరు టిఫిన్లు చేస్తున్నారు. అప్పుడు అన్నం తిని చక్కగా మన ఈయన లక్ష్మీనారాయణ అన్న దగ్గరికి పోవడం జరిగింది. మళ్ళీ మేము ఆ రకంగా ఏ కులాన్ని దూషించలేదే, మేము ఎవరిని ఏం అనలేదే, మేము అందరినీ కూడా అన్నల దమ్ముల లెక్క చూసినాము. కింది స్థాయిలో కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల్ని కూడా బీసీ బిడ్డల్ని కూడా అందరినీ నేను ఒక తోడబుట్టులాగా నేను కన్న పిల్లలలాగా చూసినటువంటి ఈశ్వరమ్మను ఎక్కడ లేదు, వీడు ఉన్నది ఈశ్వరమ్మ దేనికైనా తల ఉంచదు అనేది అందరికీ తెలుసు. నేను తల ఉంచి బతకదాన్ని కాను, వీళ్ళ లేక పైసలకు అమ్ముడు పోయేదాన్ని కాను. ఆ రకంగా నా పిల్లలకు అందరికి ఎరక కాబట్టి వాళ్ళు కూడా వీడియోలో మాట్లాడేందుకు మా అమ్మని ఇట్లా అంటారా అని వాళ్ళు తెలుసుకొని వచ్చిన మా తమ్ముడు వెంకటేశ్వర గారికి, అదేవిధంగా నల్లగొండకెళ్ళి కొడుకులు 3 దినాల సంది అలా పనులు ఇడిచిపెట్టుకొని మరి గోవర్ధన్ గారే కానీ మన సుధాకర్ గారే కానీ నా కొడుకు కుద్దిరాజు ఇంకా ముందు ఎదిగి ఎంతోమందిని తయారు చేయాలి బిడ్డ, నువ్వు కూడా మరి నా కొడుకు ఎండయ్య గౌడ్ కానీ మా మరిది జగదీష్ యాదవ్, మా అల్లుడు రఘు గారు, శేఖరు, నేను పెంచిన కొడుకులు కాబట్టి మరి వీళ్ళందరూ రమేష్ గారు మరి అందరూ అలా పేరున కొడుక మీ అమ్మ దిక్కేళ్ళు మీరు కూడా బాధలు ఉన్నందుకు మీకు నా సిరు వచ్చి నమస్కరిస్తున్నారు. ఆ బిడ్డలు అలా మీరు మంచిగా ఉండరు, మీరు ఎవరికి తలకాలంతో కూడా బతుకురని మీరు ముందుకు మీ అమ్మ లెక్క పేరు మీరు తెస్తారని మిమ్మల్ని కోరుకుంటున్నా. మాట్లాడమని నా కొడుకు కుర్తిరాజు గారు యాదవ్ గారు అన్నందుకు నేను మాట్లాడుతున్నా. ఒక్కొక్కసారి అనుకోకుండానే నా కడుపులోకి వెళ్ళి బాధ అవుతుంది బిడ్డ. ఇప్పుడు కుర్తిరాజు మాట్లాడాలని నేను కోరుకుంటున్నా. చేసిన పిసిసికి చేసిన, మీనాక్షి నటరాజన్ చేసిన, మల్లు రవికి చేసిన, మహేష్ కుమార్ గౌడ్కి చేసిన, మధుయాక్షికి చేసిన, చెల్ల నరసింహారెడ్డికి కూడా. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఆ వాయిస్ నాది కాదు, ఎవరు క్రియేట్ చేసి పెట్టి ఆడంటే మీరెట్లా నమ్ముతారు బిడ్డ, మీకు నేను చెప్పంత మనిషిని కాదు. ఎంతమందిని మీరు చూస్తలేరు, వయసులు చూస్తలేరు, వయసు ఆందా కాదా అది పరీక్ష చేయరు బిడ్డ. మీరు మంచిగా వ్యక్తిగత కక్షలు ఏమైనా రాజకీయ కక్షలు మాకు ఏనాడు లేదు. ఎందుకని మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అంటే నా మన్నని బయటికి తెస్తున్నాను, అదే టార్గెట్ చేసాను, ఇంకేం టార్గెట్ లేదు. అలా తాతలు ముత్తాతలు సంది మేము అందరం కలిసిమెలిసే ఉన్నాము. అలా నాయనమ్మలు మేము కలిసిమెలిసే ఉన్నాము, ఒక్క ఇంట్లో తిన్నట్టే ఉన్నాము. ఇక వానికి మధ్యన ఆదివాసుల పాపం తల్లి అని పైస ఎక్కువయ్యి ఆడు ఈ రకంగా బల్పు మాటలు మాట్లాడుతున్నాడు. మాకు అసలు మందిని మించే జాతి కాదు మాది, మేము కబ్జాలు పెట్టే జాతి కాదు మాది, ఆక్వైల్ చేసే జాతి కాదు అది.
మాది. అవన్నీ వాళ్ళకు నడుస్తాయి కాబట్టి ఆడు ఏదైనా మాట్లాడగలుగుతాడు. నేను ఒప్పుకునేదాన్ని కాదు. ఆడు సాటుకే లేదో నా పేరు అనుకుంటా ఆడు క్షమార్పణ కోరినంత మాత్రం ఈశ్వరం మేము ఆశమాష కాదు, నేను కాదు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటాను. ఇప్పుడు ఇద్దరు ఒకటే పార్టీలో ఉన్నారు, క్షమించేటువంటి పరిస్థితి లేదు ఈశ్వరమ్మ గారు. ఎవరు ఈశ్వరమ్మ గారు క్షమించే పరిస్థితి ఏమైనా లేదా? అధిష్టానం చెప్పాలి. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటాను. పెట్టింది కాదు, గౌడ్స్లోను యాదవ్లను టార్గెట్ చేసిండు. మళ్ళా ఇంకా 2-3 వీడియోలు ఉన్నాయి. ఏది ఎస్సీలను మైనార్టీలను అన్నవి కూడా ఉన్నాయి. అవి అవి వాళ్ళు రిలీజ్ చేయలే. వాళ్ళు ఎప్పుడు చేస్తారో తెలియదు నాకు. అట్లా ఎప్పుడైనా కానీ తిట్టడం అనేది ఆయనకి ఆనువాదికి వస్తుంది. దానికి మళ్ళా వాళ్ళ పిల్లగాడు మా పిల్లగాడు చదువుకున్నారు. వాళ్ళు క్లాస్మేట్లు, వాళ్ళు కలిసి మాట్లాడుకుంటారు. పూర్వము నేను ఎవరితో దుష్మన్ ఉన్నాం, మేము ఎవరితో దుష్మన్ లేము. మేము వింటున్నావు. ఈడు నేను 30 ఏళ్ళు వస్తుంది జెండా మోసినట్టుండు. ఆడు 30 ఏళ్ళు వస్తుంది జెండా మోసి ఎవరివి మన్సరవాద ఏరియాలో ఒక డివిజన్లో నన్న ఏమైనా పీకిండాడు. ఇప్పుడు ఏమైనా పీకెడు ఉందాడు గెలిచి. నేను కార్పొరేటర్గా నేను నామినేషన్ వేస్తే నాకు గుర్తింపు వచ్చినాక మన సుధీర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు, శ్రీధర్ బాబుని తోలుకొని నా ఇంట్లో కూర్చుండి నన్ను బతిలాడి విడ్రా చేపిస్తే చేయమంటే నేను శ్రీధర్ బాబు గారి ముఖం చూసి నేను విడ్రా అయినా. ఒక మంత్రి నా ఇంటికి వచ్చిండు కదా, విలువ ఇవ్వాలి కదా అని నేను అలా విడ్రా అయినా. విడ్రా అయితే పైసకు అమ్ముడు పోయేటోళ్ళమ్మా. ఆయన దగ్గర నేను 5 రూపాయలు తీసుకున్నాను. కట్టలు తీసుకొని మధుయాక్షి ఓడగొట్టిన గాడిది వాడు. మధుయాక్షి పైసలు ఇస్తే ఎవరికి ఇవ్వకుండా చిన్న గాడిది వాడు. నన్ను అట్లా అనుకుంటారా బిడ్డ? నేను ఏనాడు పార్టీలోకి వచ్చి నేను సంపాదించిన ఆస్తి కాదు. నేను ఏడ కూడా ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఈశ్వరక పైసలు తిన్నది అంటే నేను అందరి ముంగడ నా శిరసు వంచి నేను మళ్ళీ రాజకీయానికే రాజీనామా చేసి నేను ఇంట్లో కూర్చుండే గర్వంగా బిడ్డ ఇక్కడ ఉన్నది. ఎవరన్నా అంటే అక్కకు పైసలు ఇచ్చడం తిన్నా అంటే అలా 4 కోసేసి కూర్చుంటాయి ఇంట్లో ఉత్త కూర్చొని. ఇంటి రా బిడ్డ, నేను అంత శరంగాల బిడ్డ. మా జాతిలో పుట్టినందుకు నేను శరస్త్రాలను వాళ్ళ లెక్క నేను దిగజారి బతకలేను. నేను చెప్తున్నా. ఇక మీరు ఏమన్నా ఇక వాళ్ళకు నా ధర్మం ప్రకారంగా నేను ఇచ్చిన ఏ నిర్ణయం తీసుకున్నా అధిష్టానం తీసుకుంటాను. యాదవ బిడ్డకి ఆపద వచ్చింది, యాదవ బిడ్డను పుట్టింది కాబట్టి ఇంత యాదవ సోదరుల మద్దతు మీకు మద్దతు బీసీ సంఘాలు ఇప్పుడు చాలా మంది బీసీ సంఘాలు ముఖ్యమంత్రి కూడా రెడ్డే, వ్యక్తి కూడా రెడ్డే. ఆయన పైన చర్యలు తీసుకుంటారు అన్నటువంటి నమ్మకం ఉన్నదా? ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు ఆయన పైన చర్యలు? పార్టీ నేను చెప్పినా కదా బిడ్డ, ఊరికే రిపీట్ చేయకూడదు. ఇప్పుడు పార్టీకి నేను అధిష్టానానికి ఇచ్చిన పార్టీ అమ్మకు గుర్తించి ఇచ్చింది టెంపుల్ దానివల్ల అది తట్టుకోలేక ఆ విధంగా చేసిరు. చేసిన దానికి వాళ్ళే అనుభవిస్తున్నారు. ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది.